శ్రీవారికి మహాభక్తురాలు ఆ మాజీ మంత్రి. నేనే అది నేనే. వారానికోసారి కుదిరితే 2 సార్లు కొండెక్కి దర్శనం చేసుకునేంత. అవునా? అబ్బా. మరంతటి అపర భక్త శిఖామణి శ్రీవారి మహాప్రసాదం లడ్డూపై ఇంతటి వివాదం జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు నాయుడు ఇంత దిగజారిపోయి, అమ్మయ్య వచ్చావా, అందరూ చావు కబురు తెచ్చి పేరంటం చేస్తుంటే పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. పాలిటిక్స్ కోసం ఎంత దూరంకైనా అబద్ధాలు చెప్పగలడా అనిపించింది ఈ స్టేట్మెంట్ చూస్తే. ఉన్నది ఒకే ఒక్క జీవితం, ఆ ఒక్క జీవితంలో నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడి ఇన్ని మోసాలు ఆడి ఏం చేద్దామని. ఎందుకంటే అదే చిత్తూరు జిల్లాలో ఆయన పుట్టాడు, మేము పుట్టాం. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచం మొత్తం ఎంత నమ్మకం ఉంది. ఆయన్ని నమ్మే భక్తుల మనోభిప్రాయాలు ఏమవుతాయి మనం ఇలా మాట్లాడితే అనే ఆలోచన ఆ వయసులో ఉన్న అతనికి తెలిసి ఉండాలి. ఈరోజు కేవలం ప్రతిదాన్ని రాజకీయంగా ముడేసి, ప్రతిదాన్ని రాజకీయంగా తాను సర్వైవ్ అవటానికి, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ లో ఇంత ఘోరంగా దిగుచారుతారని నేను అనుకోలేదు. వేదాలు సైతాన్ వల్లిస్తది అంటే ఏమిటి? ఆల్రెడీ ఆయన ఒక్కసారి 1000 కాళ్ళ మండపం కొట్టేసినప్పుడు దేవుడు బలంగా ఒక దెబ్బ ఇచ్చాడు, గుర్తుంది కదా. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా. ఇప్పటికైనా మారతాడు అనుకున్నాను, కానీ మళ్ళీ దేవుడి దగ్గరే ఇతను పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి దేవుడే చూసుకున్నాడు. కృష్ణ, దీనికి భాష కంటే బూతులు ఎక్కువ నేర్పించినట్టున్నావు. ఏదో ఆడపిల్ల కదా గురుగారు. ఏంటో మాట్లాడేది. అంటే ఏ రకంగా టికెట్లు అమ్ముకున్నా అండి? ఎన్నిసార్లు వెళ్ళేదండి మంత్రి రోజా, మాజీ మంత్రి ఎన్నిసార్లు వెళ్ళేది? అక్కడికి వెళ్ళి టికెట్లు అమ్ముకొని న్యాయం చేశారని ఏమి న్యాయం చేశారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి? కనీసం వసతులు లేవు, చిన్నపిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారని యాత్రికులందరూ కూడా గగ్గోలు పెట్టేవారు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మాకు ప్రసాదాలు అందట్లేదు, కనీసం క్యూ లైన్ లో నుంచుంటే మాకు ఎటువంటి సౌకర్యాలు లేవని ఏడ్చేవారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి, చూడండి. అటువంటిది పెద్దగా అన్ని రకాలుగాను కూడా రేట్లు పెంచేసి తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాముఖ్యతను కూడా మంటగలిపేటట్టుగా వాళ్ళు చేసిన బిహేవియర్. అందులో భాగంగానే అవన్నీ ఎందుకండి? ఈ నెయ్యి సంగతి తేల్చమనండి, లడ్డూలో కలిపి నెయ్యి సంగతి తేల్చమనండి, ల్యాబ్ రిపోర్ట్ సంగతి దాని గురించి చెప్పమనండి. దాని గురించి మాట్లాడండి రా అంటే మేము చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి తిరిగి మా మీద బురద వెళ్తే ఎలా? మనిషి దాకా చేమునిత్రు ఉండాలి. నీకు చేసే దమ్ము లేకపోతే అని మూసు కూర్చో. ఈరోజు బయటకు వచ్చిన మాజీ మంత్రులందరూ మాట్లాడింది మీరు వినండి. ల్యాబ్ రిపోర్ట్ గురించి మాట్లాడట్లే, ఎందుకు మార్చామంటే దాని గురించి మాట్లాడట్లే. 50 సంవత్సరాలుగా ఒక్కలే సరఫరా చేస్తున్నారు. ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి అయినా ఇప్పుడు నెయ్యి ఖరీదు కూడా మనకి, ఆవు నెయ్యి ఖరీదు మామూలుగా షాపుల్లో అమ్మేది కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే 700 నుంచి 1000 రూపాయలు మినిమం. ఈ మ్యాటర్ నీకెట్టా తెలుసు? ఏం సార్, నేను ఇది కూడా కనిపెట్టలేనుకున్నాను. చూసా, మినిమం ధర 700, మాక్సిమం ఇంకా ప్యూరిటీ బట్టి 1000 రూపాయలు. అటువంటి ధరను 320 రూపాయలకి 310 రూపాయలకి అలా ఇచ్చేస్తున్నారు. అక్కడే అర్థం అవట్లేదా మనకి ఏ రకంగా ఉంటుంది, అందులో కల్తీ ఏ రకంగా ఉంటుందని. కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానంకి న్యాయం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరు చూడలేదు కదా. ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ మనోభావాలు. డెఫినెట్ గా దీన్ని లోతుగా దర్యాప్తు చేయిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు. కాదండి, మీరు చెయ్యాలంతే.